వరలక్ష్మి వ్రతం ఎందుకు చేస్తారు? వరలక్ష్మి వ్రతం లక్ష్మీదేవిని పూజించడం ద్వారా ధనం, ఆయురారోగ్యం, సంతానం, ఐశ్వర్యం, సౌభాగ్యం కలగాలని కోరుతూ చేస్తారు. ఇది అష్టలక్ష్ముల కృప పొందడానికి శ్రేష్టమైన వ్రతం. ఈ వ్రతాన్ని ఆచరించే వారికి ఎలాంటి కోరిక ఉన్నా అవి నెరవేరుతాయని విశ్వాసం ఉంది. శ్రావణమాస శుక్రవారం రోజునే ఎందుకు చేస్తారు? శ్రావణమాసం లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైనది. శుక్రవారం కూడా లక్ష్మీదేవికి అర్చన చేయడానికి శ్రేష్టమైన రోజు. అందుకే శ్రావణమాసంలో వచ్చే మొదటి శుక్రవారం లేదా శుక్లపక్షంలో వచ్చే రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహిస్తారు. ఈ రోజున చేసిన పూజలకు లక్ష్మీదేవి ప్రత్యేకంగా ప్రసన్నమవుతారని శాస్త్రవచనం. ఎందుకు ఈ వ్రతం ముఖ్యంగా మహిళలే చేస్తారు? స్త్రీలు ఇంటి ఐశ్వర్యం, శాంతి, భర్తకు దీర్ఘాయువు, కుటుంబ సౌఖ్యం కోసం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. సౌభాగ్య ప్రదాయిని అయిన వరలక్ష్మీదేవిని మహిళలు పూజించడం ద్వారా వారికి అఖండ సౌభాగ్యం లభిస్తుందని నమ్మకం. ఎందుకు అష్టలక్ష్ములకు పూజ చేస్తారు? వరలక్ష్మి వ్రతంలో ఒక్క లక్ష్మీదేవిని కాదు, అష్టలక్ష్ములని కూడా పూజిస్తారు. ఆదిలక్ష్మి ధర్మస్వరూపిణి, ధరలక్ష్మి సంపదల ప్రసాదకర్త, ధాన్యలక్ష్మి అన్నదాత, గజలక్ష్మి శక్తి సామర్థ్య ప్రదాయిని, సంతానలక్ష్మి సంతాన వరదాయిని, విద్యలక్ష్మి జ్ఞానప్రదాయిని, ధైర్యలక్ష్మి ధైర్యం శక్తి ఇచ్చేది, విజయలక్ష్మి విజయము ప్రసాదించే దేవత. ఈ అష్టలక్ష్ముల ఆశీర్వాదం సంపూర్ణమైన సుఖ సంతోషాలు ఇస్తుందని విశ్వాసం. ఈ వ్రతం ఫలితమేమిటి? ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసిన వారికి కుటుంబ సుఖ సంతోషాలు, ఆర్థిక స్థిరత్వం, సంతాన ప్రాప్తి, ఆరోగ్య ప్రయోజనం, భర్తకు దీర్ఘాయువు, సౌభాగ్యం లభిస్తాయి. వ్రత పూజా విధానం: స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. మంటపం వేసి పీఠంపై పట్టు వస్త్రం వేసి కలశాన్ని ప్రతిష్ఠించాలి. రంగవల్లి వేసి మధ్యలో కలసం పెట్టాలి. కలసంలో తులసి, కర్పూరం, అక్షింతలు వేసి నీరు నింపాలి. మామిడి ఆకులతో తోరణం కట్టాలి. కొబ్బరిపై కుంకుమ బొట్టు పెట్టి ఆపై కలసంపై ఉంచాలి. పాలు, పెరుగు, తేనె, పసుపు, చందన జలంతో అభిషేకం చెయ్యాలి. వస్త్రం, గంధం, పుష్పం, అక్షింతలు సమర్పించాలి. ఆ తరువాత ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం సమర్పణ గావించాలి. అష్టలక్ష్ములకు వేర్వేరుగా పుష్పాలతో నామాలతో పూజించాలి. పూజ తరువాత వ్రతకథ వినాలి లేదా చదవాలి. నైవేద్యం అనంతరం హారతి ఇవ్వాలి. శుభం భవతు, అభీష్ట సిద్ధిరస్తు, ఓం మహాలక్ష్మి అయి నమః. పూజ పూర్తయిన తరువాత స్త్రీలు వందనం చేసి తాంబూలం ఇవ్వడం ఆనవాయితీ. ఈ వ్రతాన్ని స్త్రీలు చేసేందుకు అత్యంత శుభప్రదం. ఏడాది పాటు ప్రతి శుక్రవారం చేయవచ్చు, కానీ ప్రత్యేకంగా శ్రావణ శుక్రవారం చేయడం విశేషం. పూజ తరువాత మహిళలకు తంబూలం, కుంకుమ, పసుపు ఇవ్వడం విశేష ఫలితదాయకం.